ఓం శుభంకర్యే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. అత్యంత పవిత్రమైనటువంటి రోజులలో మనము నిత్యము ఎవరిని తలుచుకున్నా తలుచుకోకపోయినా శనైశ్వరుణ్ణి తలుచుకుంటాం. రోజు మొత్తం మీద ఒక్కసారైనా సరే శని భగవంతుణ్ణి తలుచుకోనటువంటి వాళ్ళు ఉండరు. సాక్షాత్తు శని భగవంతుడు జన్మించినటువంటి రోజు వైశాఖ అమావాస్య. అది జూన్ 6వ తారీఖున మనకు సంభవించింది. ఈ యొక్క 6వ తారీఖున గురువారం. ఆ రోజున శనేశ్వరుడి ప్రతి ఒక్కరూ దర్శించాలి. నిజంగా శని భగవంతుడి కటాక్షాన్ని పొందటానికి ఇదే ప్రధానమైనటువంటి రోజు. ఆయన పుట్టినటువంటి రోజు. ఆయనకి నచ్చినటువంటి నల్ల వస్త్ర సమర్పణ, చక్కగా మంచి తైలముతో శనికి అభిషేకము, శని భగవంతుడి దగ్గర దీపారాధన, మంచిగా శనేశ్వరుడి యొక్క మంత్రముతో జపము, హోమము, ఆ శనికి ప్రీతికరమైనటువంటి బెల్లముతో తయారు చేసినటువంటి మధుర పదార్థాలని భోజనములో పెట్టటము చాలా విశేషం. నభూతో నభవిష్యత్. మీరు ఊహించినటువంటి శని భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. అపమృత్యు దోషాలు తొలగుతాయి. చాలామంది మృత్యుంజయంతో బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మన దేవాలయంలో జ్యేష్ఠా సమేత శనైశ్వరుడు ఉన్నాడు. అంటే జ్యేష్ఠాదేవి సమేత శనైశ్వర భగవంతుడు. అమ్మవారితో కూడుకున్నటువంటి శని భగవంతుణ్ణి మనం నవగ్రహాల్లో స్థాపనం చేశాం. ఆయనకి మీ గోత్రనామాలతో తప్పనిసరిగా శని జపము, శని హోమము, శనికి తైలాభిషేకము, గోవుకి గ్రాస సమర్పణ, ఈ 4 కార్యక్రమాలు జరుగుతాయి. ఇళ్లల్లో ఉన్నటువంటి వారు వీటిల్లో మేము పాల్గొలేమండి, అంత డబ్బు మేము కట్టలేము అనుకున్నటువంటి వారు ఓం శం శనైశ్చరాయ నమః అనుకోండి. ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యములు నిర్వర్తించుకుని మంచిగా వస్త్రాలని కట్టుకుని చిన్నపాటి నల్ల వస్త్రం దగ్గర పెట్టుకోండి. ఓం శం శనైశ్చరాయ నమః. మంచి దీపారాధన చేయండి. ఇంట్లో ఆవేశపడద్దు, కోపం రాకూడదు. దీపారాధన చేయండి. నీలం పూలు, నల్ల పూలు, నీలం కలర్ పూలు ఉంటాయి, శంకు పూలు అంటారు, వాటిని ఆ దీపం చుట్టూ పెట్టండి. బెల్లం నైవేద్యం పెట్టండి. తర్వాత ఆ బెల్లాన్ని ఏదైనా ఒక చెట్టు దగ్గర పెట్టండి. చీమలు వచ్చి తింటాయి. అంత పెద్ద ఎత్తున అన్నదానం చేయలేకపోయినా, ఓ తైలాభిషేకాలు జపాలు చేయించుకోలేకపోయినా, ఆ దుర్భర స్థితిలో మనం ఉన్నా, ఆ మాత్రము మనం ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మకి భక్తిపూర్వకంగా మనం చేయొచ్చు. చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా జపాన్ని చేయించుకోవటం ఎంతో విశేషం. మీకు కుదిరితే ఇంటికి బ్రాహ్మణ పిలిపించుకుని చేయించుకోవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుందో మీ బ్రహ్మగారిని అడిగితే చెప్తారు. దేవాలయంలో జరగాలి అంటే మీరు సంప్రదించవచ్చు. మీ ఇంట్లో మీరు చేసుకోవటానికి కూడా 3 రకాల మార్గాలు చెప్పాం. కానీ తప్పనిసరిగా చేయాలి. ఏ రాశుల వారు చేయాలండి? మకర, కుంభ, మీన రాశుల వారు, వృశ్చిక, కర్కాటక రాశుల వారు తప్పనిసరిగా శనికి ఆరాధన చేయాలి. 12 రాశుల వారు చేస్తే మిగతా దోషాలు ఏమున్నా కూడా పోతాయి, చెయ్యొచ్చును. కానీ తప్పకుండా చేయాల్సిన వారు మకర, కుంభ, మీనము, వృశ్చిక రాశి, కర్కాటక రాశి. ఈ 5 రాశుల వారు తప్పనిసరిగా శని జయంతి రోజున అభిషేకము, అర్చన, హోమము, గోగ్రాస సమర్పణ చెయ్యవలసిందే. తద్వారా శని భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. మంచి ఆయుష్ని
శని పరమాత్మ ఇస్తాడు, మంచి ధనాన్ని ఇస్తాడు, మీ మీద ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తము తొలగుతుంది. జై శనైశ్చరాయ నమః. ఓం శుభంకర్యై నమః.